పార్టీ లేకున్నట్లు ఉన్నాయని తక్కువ వచ్చేసింది. అదేనది నేను అదే భయం అయ్యి నిన్న రాత్రి నాకు 8 గంటలకు తెలిసి తీసుకుని వచ్చి ఫోటోలు తీసుకుని వీడియో తీసుకుని తిరిగి చూసి కూడా రాలేదు. అది అంతా టోటల్ అటు బిరుకుపడి ఆ పక్క సైడ్ కానీ ఇట్లా బిరుకుపడింది. ఇది చూసి ఇది ఏమన్నా మాట్లాడేది ఎదురుగా అంతా వీళ్ళని ఇంకా 2-3 అడుగులు వాడు 6 అడుగులు పంపిస్తారు. అట్లా తీసే వరకు అటు పంపించకండి. ఇది చేత అంత చేస్తాను కాంపౌండ్ ఇది పెయింట్ అంతా నేను చేస్తున్నాను. బాగా చేస్తాను ఇక్కడ ఒకసారి కానీ చేసిండేది శిబిరంగానే తెలియదట. ఎంత అమౌంట్ ఇచ్చినారా కానీ మీరు చేస్తానా 1.30 ఇచ్చినామన్నా. మళ్ళీ ఆ ఇల్లు ఒకటి కట్టినాడు, పెయింట్ వేరే కొట్టిండు. సత్యేనా వాళ్ళు ఎవరో తెలీదు. 1.30 ఇచ్చి మళ్ళీ లోన్ శాంక్షన్ మళ్ళీ కాంపౌండ్ పెయింట్ ఎలా అంత మళ్ళీ నాది 1.30 కాక మళ్ళీ నేను వేరే కట్టించుకున్నాను. సపరేట్ కట్టించుకున్నారు. మళ్ళీ వేరే కట్టించుకున్నాను. మళ్ళీ వేరే పెయింట్ కూడా కొట్టించుకున్నాను. దానికి 8 నుంచి 10 సంచుల లోపలే సిమెంట్ వేసినారు. అంతే అన్న వేసిండేది 10 లోపలనే టోటల్ అంతా కలిపి ఎందుకంటే ఎంత ఇంటి ఇడుస్తున్నారు మీకు తీసుకున్నా గిడి సత్యాన్నకే ఒప్పించినాను. ఆయన లోకల్ సిమెంట్ వేసి కట్టించినాడు. మా ఇల్లు కూలిపోయింది. ఇల్లు కూలిపోయేదానికి కారణము గవర్నమెంట్ సత్తి. ఆయనకి చెప్పి చాలా అయిపోయా. మా బాగా సిమెంట్ అయినా అది చెప్తే కూడా విచోలేకేసుకోలేదు. మళ్ళీ ప్రభుత్వం మాకేమన్నా సాయం చేయాలా? మేము బీదోళ అప్పు చేసి కట్టిస్తున్నాము. మా భర్త వికలాంగుడు. మా భర్త చేత కాదని ఆయన్ని సత్యాన్ని కొప్పిస్తే ఇటు చేసి పెట్టినాడు. మా ప్రభుత్వము మీరే మాకు సహాయం చేయాలా? మా అత్త మా మామ మేమందరూ కలిసి ఉంటున్నాము. మేము ఇల్లు సొంత ఇల్లు లేదని ఒక సొంత ఇల్లు కావాలని గవర్నమెంట్ తరఫు నుంచి ఒక ఇల్లు కట్టుకుందామని చెప్పి అనుకున్నాము. కానీ మా చేత కట్టే చేత కాదని కౌన్సిలర్ ఒప్పించినాం. సత్తానికి 1,80,000 బిల్లు వచ్చింది. అది కాక మేము 1,30,000 మళ్ళీ ఎక్స్ట్రా ఇచ్చినాము. కానీ మాకు సిమెంట్ మెటీరియల్ అంతా తక్కువ వేసేసినాడు. అసలు కంపెనీ లేవు, ఏమీ లేవు సరిగా. ఇంకా రేపు మిల్లు తిప్పుకోనాలా మేము. కానీ చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లోన. ఇట్లా సడన్ మా దేవుని దైవం నుంచి అతిగా పడిపోయింది. ఇంకా దిక్కున మునిపే ఇది చూసి పడిపోయింది. మనకి గవర్నమెంట్ తరఫు నుంచి మీరు న్యాయం చేయాలా? సత్యాన్ని ఇట్లా చేసినాడు మనకి. సత్యానికి ఇప్పుడు మేము కాంటాక్ట్ చేయాలన్నా కానీ ఆయన రెస్పాన్స్ చేయట్లేదు. ఎన్నిసార్లు మొబైల్ ఫోన్ చేసినా కానీ ఎత్తట్లేదు. మనకి ఇప్పుడు మొత్తం పడిపోయేటట్లుంది. ఇంకా ఇల్లు లోపల కానీ అంత డ్యామేజ్ చాలా అయిపోయింది.
వాళ్ళకి ఇప్పుడు సత్తనే కారు మొత్తం మేము ఎంత డబ్బులు ఇచ్చినా ఆయన మెట్రోలో వేయలేదు సరిగా. దీనికి సత్తనే మీరు ఏమన్నా కాంటాక్ట్ చేసి మీరు గవర్నమెంట్ తరఫు నుంచి మీరు మనకి సాయం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. వీడియో తరఫుగా కోరుతున్నాం సార్. మేము లెక్కేసుకుని పాపం పని చేసి 1,30,000 ఎట్లా దాపెట్టుకుని ఇచ్చింటిగానే ఇట్లా చేస్తుంటారు. ఇల్లు పడిపోయే స్టేజ్ లో ఉంది. ఎవరు వచ్చి దీనికి సత్యమని వచ్చి రెస్పాన్స్ ఇచ్చినారా లేదు సార్. చిన్న ఆడుకుంటే ఎవరైనా ఎవరు ప్రాణాలు నష్టాలు అయితే ఎవరు అదే ప్రాణాలు పోతే ఎవరు ముందు వస్తారు. ఇప్పుడు అయితే ఎవరు రారు. ఎవరైనా వస్తారా ముందు? ఇప్పుడు మీడియా ముందుకు పోయింది, వాళ్ళు వచ్చి మీ దగ్గర మాట్లాడితే గానీ మీడియా దగ్గరే మాట్లాడానని చెప్పండి. ఓకే లెక్కేసి కుట్టి దాపెట్టుకుని ఇల్లు కట్టించుకున్నారు సార్ వీళ్ళు. ఇంకా చాలా దారుణం తెలుసా. వడ్డీ కట్టేదానికి ఇంకా ఎవరు చూసేవాళ్ళు. ఇప్పుడు అల్లునని నేను ఇంటి మనిషి అంగవికల్పనం ఉండేటప్పుడు వాళ్ళు ఎంత కష్టపడింటారనేది వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఊరికే అంగవైఫల్యం ఉంది, వాళ్ళకి మనం ఎట్లా చేయాలా, ఎలా మనం రెడీ చేసేయాలనేది ఒక కాంట్రాక్టర్, అది బేస్ కౌన్సరే ప్లస్ కాంట్రాక్టర్ సిమెంట్ సంచులు వచ్చి పంపించేది, సంచులు ఆపకు పంపించేది. ఇక్కడ ఎట్లా మీటర్ ఉసిగి ఎక్కేసి గొప్పండి అని చెప్పి చేసినప్పుడు 8 సంచులకి 12-24 అడుగులు టాప్ వేసినారంటే ఎట్లా కాంట్రాక్ట్ ఉండాలి, ఇట్లా ఇంకా ఎన్ని బిల్డింగ్లు కట్టిండాలి అనేది ఆలోచించాలి. అది వాన్ లేదు, ఏం గాలి లేదు, ఇల్లు పడిపోయిందంటే ఇంకా వాన్ కాలంలో ఎట్లుండదు సార్. రాత్రి అసలు ఉండేలేదు. అది ఇల్లే పడిపోతుంది. ఇంకా ప్రాణాలు పోయినంత వరకు ఎవరు కొనుక్కుంటారా? ప్రాణాలు పోయిందంటే వస్తారు మాట్లాడదానికి. ముందుకి ప్రభుత్వం వరకు తీసుకొని పోయే జవాబారి మీడియా తీసుకుంటుంది. మళ్ళీ 50,000 అప్పు తీసుకొచ్చి కాంపౌండ్ బాత్రూమ్ అంతా వాళ్ళు కట్టలేదు. వాళ్ళు ఇచ్చిన డబ్బులకి బాత్రూమ్ కాంపౌండ్ వాళ్ళు కట్టలేదు. మీరు మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులతో కట్టుకున్నారు. సపరేట్